కోవిడ్‌కి ముందు తర్వాత కోవిడ్ తర్వాత అని ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ అనేది ఒక మన ఇండియా అని కాదు గ్లోబల్‌గా ఒక భారీ మార్పులు తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా మన ఇండియాలో గాని గమనిస్తే కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్స్ చాలా విపరీతంగా ఇండెక్స్ పరంగా భారీగా పెరిగింది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఈవెన్ మైక్రో క్యాప్ కంపెనీస్ కూడా కంటిన్యూగా మనకి 2020 సెకండ్ హాఫ్ నుంచి చూస్తే దగ్గరగా 2024 ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా మధ్యలో ఎప్పుడన్నా 2023లో కొంచెం ఇనిషియల్గా కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ వచ్చినా కూడా బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే కంటిన్యూస్గా మనకి బాగా పెరగడం ఒక 3 ఇయర్స్ కంటిన్యూ బుల్ మార్కెట్ చూసాము. సో దీనంతటికీ ప్రధాన కారణముగా చెప్పాలి అంటే రెండుగా చెప్పొచ్చు. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక భారీ మార్పు అనేది వచ్చింది. సో అట్ ద సేమ్ టైం కొత్తగా డిమాట్ అకౌంట్స్ మన ఇండియాలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగిపోయాయి. సో దీంతోపాటు దీనికి సపోర్టుగా మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా అద్భుతంగా కోవిడ్ తర్వాత గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా చాలా వీక్గా ఉంటే మనం మాత్రం చాలా తక్కువ టైంలో వితిన్ 1 ఇయర్లోనే మనం ఎకానమీ వీ షేప్ రికవరీ మన ఇండియాలోనే జరిగింది. వేరే ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా అది జరగలేదు. మరీ ముఖ్యంగా అటు డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా దాదాపు రికవరీ కావడానికి చాలా టైం పట్టింది. బట్ మన ఇండియన్ ఎకానమీ మాత్రం చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. సో అటు కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యే వాళ్ళు బాగా పెరిగిపోయారు. దీంతోపాటు మన ఇండియాలో ఉన్న ఏదైతే ఇప్పుడే అనుకున్నామో ఎకానమీ పరంగా కూడా గ్రోత్ కూడా చాలా సపోర్ట్ చేసింది. దీని కారణంగా స్టాక్స్ ప్రైస్ యాక్షన్ అవన్నీ కూడా ప్రైస్ యాక్షన్ బాగా చూసామన్నమాట. సో ఓవరాల్గా నేను అనుకోవడము ఈ ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కొనసాగుతుంది. అదే ఇండెక్స్ పరంగా నేను అనుకోవడము అంతా ఇక్కడ నుంచి భారీగా కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి దాంట్లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉందండి. అంటే మీరు అన్నట్టు ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీ నిజమే అంటారా? 100% అండి. అంటే ఇండియన్ ఎకానమీ పరంగా చూస్తే గ్రోత్ స్టోరీ అనేది ఉంది. రీజన్ పరంగా చెప్పాలి అంటే మనం 2010 నుంచి 2020 వరకు ఒక పీరియడ్ అండి. ఈ టైంలో కూడా ఇండియా ఎకానమీ అనేది బాగానే ఉంది. 6-7% జీడిపితో ఇండియా ముందుకు వెళ్ళింది. కాకపోతే కోవిడ్ తర్వాత దానికంటే 2010 నుంచి 2020 పీరియడ్ కన్నా ఎక్కువ మనకి గ్రోత్ అనేది అటు జీడిపి పరంగా చూసాము. దాంతోపాటు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీనే చూసుకుందాం. సో జిఎస్టీ వల్ల గవర్నమెంట్కి ప్రస్తుతానికి కానీ గమనిస్తే 2 లక్షల కోట్ల ఆదాయం అనేది రావడం చూస్తున్నాము. సో మన దేశం కూడా అంటే మనం ఒక 5వ, 5వ, 6వ పొజిషన్లో ఉండేది గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్లో మన ఇండియా. అటువంటిది ఇప్పుడు జర్మనీ, ఈవెన్ జపాన్ని కూడా దాటే వితిన్ 1 ఇయర్లో 1.5 ఇయర్లో జర్మనీ, జపాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. 4 ట్రిలియన్ ఎకానమీ వైపు మన ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. దాంతోపాటు దాదాపు అన్ని ఎకానమీకి చెందిన డేటాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా రావడం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమొబైల్ డేటాని తీసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనకి ఎక్కడ కూడా తగ్గడం పక్కన పెట్టి చాలా విపరీతమైన గ్రోత్ అనేది ఆటోమొబైల్ సెక్టర్లో మనం చూసాము. ప్రస్తుతానికి కానీ గమనిస్తే 36 lakhs కార్స్ ఇండియాలో సేల్ అవుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్కి ఎక్కువ గ్రోత్ ఉందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ కానివ్వండి, BMW కానివ్వండి, ఇటువంటి వాటి గ్రోత్ బాగుంది. సో ఓవరాల్గా చెప్పొచ్చేదంటే ఎకానమీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మన ఎకానమీ పరంగా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. కొంచెం కాదు, బాగా తక్కువ ఉంది.
ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఒక ఎత్తు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువే. కాకపోతే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్కి ఇప్పటికీ చూసుకుంటే బాగానే పెరిగిందని చెప్పొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూడాలి అంటే అంటే మన పాపులేషన్ పరంగా మనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియాలో అంత పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్లో మనము థర్డ్ పొజిషన్ గ్లోబల్ జీడిపిలో మనం 3వ స్థానంలో ఉంటాము. ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత జర్మనీ ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత జపాన్ అనమాట. సో జపాన్ జర్మనీ దాటి మన ఇండియా అనేది థర్డ్ పొజిషన్కి నెక్స్ట్ ఒక 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లోనే మన ఇండియన్ ఎకానమీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రోత్ స్టోరీ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో ఉంది. ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మన ఎకానమీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శేషు గారు, న్యూలీ జాయిన్డ్ ఇన్వెస్టర్స్ గురించి చూస్తే మన ఇండియాలో చాలామంది కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, స్టాక్స్ కొంటే బాగుంటుంది అంటారు? మన ఇండియాలో కానీ గమనిస్తే అండి, లాస్ట్ మరీ ముఖ్యంగా ఒక 2020 తర్వాత ఒక భారీ మార్పు వచ్చింది. చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ కావడం చూస్తున్నాము. తర్వాత ఈవెన్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఈ విధంగా అంటే ట్రేడింగ్ పరంగా కూడా చాలామంది ఎక్కువ శాతము స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ట్రేడింగ్ పరంగా చాలామంది 2020 తర్వాత రావడం చూసాము. మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది ట్రేడింగ్కి అలవాటు అవుతున్నారు. సో అది కరెక్ట్ కాకపోవచ్చు, దానివల్ల మనం వెల్త్ క్రియేట్ చేయలేము. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా ఫండమెంటల్స్ పరంగా బాగున్న సెక్టార్ని, అదేవిధంగా మంచి విజన్తో ఆలోచించి అంటే ఫ్యూచర్ని మనం ముందుగా ఆలోచించుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఏదేమైనప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, సో ట్రేడింగ్కి కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్ చేసే ముందు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకోండి. సో కంపెనీ వెనకాల ఒక బిజినెస్ అనేది ఉంటుంది, ఆ బిజినెస్ని మీరు అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము అంటే ఎలా ఉంటుందంటే, అది చాలామంది ఏంటంటే మొదట్లో చాలా వరకు డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ దాన్ని చూసేసి వాళ్ళు ఇంకా భవిష్యత్తు అంతా ఇదే విధంగా ఉంటుంది అనుకుంటారు. అట్లా కాకుండా ఏంటంటే బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. రోజుకి అంటే ఎంత స్టడీ చేసినా కూడా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఎకానమీలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ చూసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అంతేగాని ఎక్కువగా ట్రేడింగ్ మీద ఫోకస్ చేసే వాళ్ళు మాత్రం అంటే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో అది అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ట్రేడర్గా ఉండాలి అనుకుంటే మాత్రం దాని తగ్గట్టుగా మీరు ఎక్కడన్నా ఏదన్నా కోర్సులో నేర్చుకోవడము, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ విషయానికి వస్తే స్టాప్ లాస్ ఉంటుంది, ఇవన్నీ స్టాప్ లాస్ ఉంటుంది, వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయకూడదు. వీటిని అన్నిటి ఓవర్కమ్ చేస్తూ సక్సెస్ రావాలంటే అంత ఈజీ కాదనమాట.